ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్కూల్ కమిటీ పేరెంట్స్ తాళాలు వేశారు. ముగ్గురు ఉపాధ్యాయులను స్కూల్ లోపల పెట్టి తాళాలు వేశారు. కనీసం నీరు కూడా ఇవ్వలేదు. గేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. వారికి సది చెప్పే ప్రయత్నం చేశారు. 8 నెలలుగా స్థిర ఉద్యోగులు లేరని ఆ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంఈఓ, ఎండీఓ, స్థానిక సర్పంచ్, డీఈఓలకు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదన్నారు. గతంలో 120 మంది ఉండేవారని, ఉపాధ్యాయులు రాక విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని స్కూల్ కమిటీ చెబుతోంది. కంప్లైంట్ ఇచ్చారా? ఫోన్ ద్వారా ఏమన్నా ఎస్ఐ గారికి తెలియజెప్పలేదండి. ఇప్పుడు మన హెచ్ఎం గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. హెచ్ఎం గారు మనం అన్నా కానీ తాళం తీయట్లేదు. అది ఇప్పుడు బయట ఉంది, బ్యాగ్ బజ్జీలు తాగాలి కదా. ఇది కూడా వేసారా? రూమ్ ఇది వేసారు సార్, అది ల్యాబ్ వేసారు, ఇది కూడా వేసారు. అది ఇప్పుడు గేట్ వేసారు, మళ్ళీ దీన్ని కూడా వేసారు. మెయిన్ గేట్ కూడా అది ఆఫీస్ రూమ్ వేసేసారు, గేట్ వేసారు. గేట్ బయటికి మమ్మల్ని రామంటున్నారు. కాదు, మరి మీరు ఎంఈఓ గారికి ఇన్ఫార్మ్ చేశారా? చేశారు సార్, చేశారంటే ఎంఈఓ గారిని రామంటే ఇప్పుడు ఆయన విజయవాడలో ఉన్నారు, మరి ఎక్కడ ఉన్నారు తెలియదు కదా. ఇప్పుడు సార్ లోకల్ గా పోలీస్ స్టేషన్ కి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా? ఫోన్ ద్వారా ఏమన్నా ఎస్ఐ గారికి తెలియజెప్పలేదండి. ఇప్పుడు మన హెచ్ఎం గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. హెచ్ఎం గారు మనం అన్నా కానీ తాళం తీయట్లేదు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్కూల్ కమిటీ పేరెంట్స్ తాళాలు వేశారు. ముగ్గురు ఉపాధ్యాయులను స్కూల్ లోపల పెట్టి తాళాలు వేశారు. కనీసం నీరు కూడా ఇవ్వలేదు. గేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. 8 నెలలుగా స్థిర ఉద్యోగులు లేరని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంఈఓ, ఎండీఓ, స్థానిక సర్పంచ్, డీఈఓలకు మొరపెట్టుకున్న ఫలితం దక్కలేదన్నారు. గతంలో 120 మంది ఉండేవారని, ఉపాధ్యాయులు రాక విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని స్కూల్ కమిటీ చెబుతోంది. అన్నా కానీ తాళం తీయట్లేదు. అది ఇప్పుడు బయట ఉంది, బ్యాగ్ బజ్జీలు తాగాలి కదా. ఇది కూడా వేసారా? రూమ్ ఇది వేసారు సార్, అది ల్యాబ్ వేసారు, ఇది కూడా వేసారు. అది ఇప్పుడు గేట్ వేసారు, మళ్ళీ దీన్ని కూడా వేసారు. మెయిన్ గేట్ కూడా అది ఆఫీస్ రూమ్ వేసేసారు, గేట్ వేసారు. గేట్ బయటికి మమ్మల్ని రామంటున్నారు. కాదు, మరి మీరు ఎంఈఓ గారికి ఇన్ఫార్మ్ చేశారా? చేశారు సార్, చేశారంటే ఎంఈఓ గారిని రామంటే ఇప్పుడు ఆయన విజయవాడలో ఉన్నారు, మరి ఎక్కడ ఉన్నారు తెలియదు కదా. ఇప్పుడు సార్ లోకల్ గా పోలీస్ స్టేషన్ కి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా? ఫోన్ ద్వారా ఏమన్నా ఎస్ఐ గారికి తెలియజెప్పలేదండి. ఇప్పుడు